వికలాంగుడైన తన పెన్షన్ తీసేశారని ఓ వ్యక్తి చేసిన ఆరోపణ తప్పని తేలింది. శ్రీ సత్యసాయి జిల్లా నార్సింగపల్లి గ్రామానికి చెందిన పల్లెల రమేష్ అనే వ్యక్తి తాను వైసీపీ ప్రభుత్వంలో వికలాంగుల కేటగిరీలో పెన్షన్ పొందారని, చంద్రబాబు సర్కార్ వచ్చాక తన పెన్షన్ తీసేశారని అంగవైకల్యం చూపిస్తూ వీడియో ట్వీట్ చేశాడు. అయితే అతను రెండు చేతులతో ఆడుతూ పాడుతున్న వీడియో వైరల్ అయింది. వైసీపీ హయాంలో తప్పుడు ధృవీకరణ పత్రాలతో వికలాంగుల పెన్షన్ పొందిన వారిని గుర్తిస్తూ కూటమి సర్కార్ నోటీసులు ఇస్తోంది. తప్పుడు పత్రాలతో పెన్షన్ పొందడమే కాకుండా పెన్షన్ తొలగిస్తే తప్పుడు పద్ధతిలో విష ప్రచారం చేసిన రమేష్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని, ఇప్పటి వరకు పొందిన పెన్షన్ రికవరీ చేయాలని కూడా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఓటెత్తన వికలాంగుడు అని చూడకుండా నా పింఛని బిగేసినాడు చూడు. నాకు చెయ్యలేదు వికలాంగుడు. ఏం చేయాలి మామ? ఇప్పుడు దేనిలో జగన్ ఓటెత్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా. మళ్ళా చంద్రబాబు నాయుడు 6,000 అనే. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఓటెత్తే ఓటెత్తన వికలాంగుడు అని చూడకుండా నాకు పింఛని బిగేసినాడు చూడు. నాకు చెయ్యలేదు వికలాంగుడు. ఏం చేయాలి మామ? ఇప్పుడు దేనిలో జగన్ ఓటెత్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా. మళ్ళా చంద్రబాబు నాయుడు 6,000 అనే.